ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వాలకి విన్నవించుకునేటివి ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఈ టికెట్స్ దాంట్లో కానీ ఇవన్నిటికి సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేశారు. అది ఛాంబర్ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళై ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికి సంబంధించిన కొన్ని నేమ్స్ తీసుకున్నారు. సో అది మోస్ట్లీ షార్ట్లీ అది కమిటీ ఫామ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళు ఇండస్ట్రీ తరపున వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి ఇప్పుడు ఉన్న ఇష్యూ గురించి డిస్కస్ చేసి సో మోస్ట్లీ తొందరగానే సార్ట్అవుట్ చేస్తారనుకుంటున్నాం. సో ఈలోపు మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా అందరినీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది కాబట్టి ఆ కమిటీ వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సార్ట్అవుట్ అయ్యే వరకు ఎవరం కూడా ఎలాంటి ట్వీట్లు చేయడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ చేయకుండా ఉంటే మంచిది మనకు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఫార్వర్డ్ వచ్చి మన ఇష్యూని కమిటీ మెంబర్స్గా తీసుకుంటున్నారు కాబట్టి ఆ తొందరలోనే సార్ట్అవుట్ అవుతుందని అందరం ఆశిస్తున్నాం. సో ఇండస్ట్రీ అంతా ఒకటే. మనకు కమిటీ తర్వాత ఏదైనా సార్ట్అవుట్ కాకుంటే ఇండస్ట్రీలో సో మెనీ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కూర్చొన్నప్పుడు మాట్లాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చేది మనకు సరిపోకుంటే అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు ఆలోచించుకొని మాట్లాడదాం. దయచేసి ఎవరు ఇండివిజువల్గా ఎవరు రియాక్ట్ అవ్వద్దు. సేమ్ టైం మన తెలంగాణ ప్రభుత్వం రేట్స్ ఫైనల్ చేసి కొత్త జీవో ఇచ్చింది. సో నిర్మాతల తరపున మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇండస్ట్రీ తరపున వెళ్ళి వారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసేది ఉంది, కలిసి ధన్యవాదాలు చెప్పి రావాలి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ తొందరలోనే ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిలిం ఇండస్ట్రీ తరపున వచ్చి సీఎం గారిని, మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. సో వారి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతినిధులను కూడా కలుస్తాం. సో అలాగే మీడియా. సో ఇందాక నేను ఒక శ్యామ్ సింగ్ గారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీరు చాలా కీ రోల్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి కానీ, అటు సొసైటీకి కానీ, ఇటు ప్రభుత్వాలకు కానీ. దయచేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే మీరు మేము ఎప్పుడు ప్రెస్ మీట్లని ఎక్కడని కలుస్తూనే ఉంటాం. ఫిలిం అంటే యు ఆర్ ద ఫిలిం పీపుల్. మీరు సపరేట్ అని మేము అనుకోవట్లేదు. మీరు మాతో పాటు మీరు ఒకటి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ఏదన్నా ఉంటే దాన్ని మీరు చాలా సెన్సిటివ్గా చూడండి, దాన్ని హైలైట్ చేసి. అంటే దానివల్ల కూడా కొన్ని మ్యాటర్లు తక్కువ ఉన్నవి కాంప్లికేషన్స్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని మా విన్నపం ఇది. మీడియా అంటే ఇప్పుడు మా సినిమా ముహూర్తం దగ్గర నుంచి ఒక సినిమా సక్సెస్ అయ్యి సెలబ్రేషన్స్ వరకు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రెస్ మీట్లలో ప్రతి సక్సెస్లో మీరు ఉంటారు. సో మీరు మేము వేరు కాదు, ఫిలిం ఇండస్ట్రీ మీడియా వేరు కాదు. దయచేసి అది మీరు కూడా అర్థం చేసుకొని ముందు కొంచెం జాగ్రత్తగా రిపోర్టర్స్ కానీ, యజమానులు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే కొంచెం సెన్సిటివ్గా చూడండి. దాన్ని కావాలని హైలైట్ చేసేసి అది ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇది మా నిర్మాతల తరపున ఇది మీకు విన్నపం, మా రిక్వెస్ట్. సో తొందరలోనే ప్రభుత్వాల ప్రతినిధుల్ని ఇటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మేము వెళ్ళి కలవడం జరుగుతుంది. అన్ని పాజిటివ్గా చూస్తున్నాం, అన్ని తొందరలోనే పాజిటివ్గానే చూస్తాము. తెలంగాణ జీవో వచ్చినట్టే ఏపీది కూడా తొందరలోనే ఈ కమిటీ ద్వారా ఒక జీవో వస్తుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, కమిటీ డీటెయిల్స్ అన్నీ తర్వాత అంటే ప్రభుత్వం తరఫున రావచ్చు, దానికోసం వెయిట్ చేస్తాం.